గుడ్ ఈవినింగ్. మన భారతదేశ డిఫెన్స్ ఫోర్సెస్, ఆర్మ్డ్ ఫోర్సెస్, మన రక్షణ దళాలైన ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ, ఈ మూడింటికి కూడా ముగ్గురు చీఫ్స్ సపరేట్గా ఉంటారు. ఈ ప్రతి ఒక్క చీఫ్ కూడా రాష్ట్రపతి ద్వారా నియామకం జరుగుతుంది. ఆ వ్యక్తి నియమింపబడిన తర్వాత అతని పదవీ కాలం ఎంత? ఇది చాలాసార్లు పరీక్షలో అడిగిన ఒక ప్రశ్న. ఆ వ్యక్తి యొక్క పదవీ కాలం 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు లేదా అతనికి 62 సంవత్సరాల వయస్సు వచ్చేంత వరకు ఈ రెండిటిలో ఏది ముందు వస్తే అది. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. చాలాసార్లు ఎగ్జామినేషన్లో అడిగారు. ఆర్మీ చీఫ్ కానివ్వండి, నేవీ చీఫ్ కానివ్వండి, అలాగే ఎయిర్ ఫోర్స్ చీఫ్ కానివ్వండి, పదవీ కాలం ఎంత అని అడిగితే 3 సంవత్సరాలు లేదా ఆ వ్యక్తికి 62 సంవత్సరాల వయస్సు వచ్చేంత వరకు ఈ రెండిటిలో ఏది ముందు వస్తే అది. సో ఈ పాయింట్కి జ్ఞాపకం పెట్టుకోండి. అలాగే ఈ ముగ్గురు కూడా రాష్ట్రపతి ద్వారా నియమింపబడతారు. కానీ దీనిలో యూనియన్ క్యాబినెట్ ప్రముఖ పాత్ర వహిస్తుంది. అలాగే క్యాబినెట్లో ఉండే రక్షణ వ్యవహారాల శాఖ మంత్రి ముఖ్యంగా చాలా ప్రముఖ పాత్ర పోషించి ఎవరిని ఆ చీఫ్ స్థానంలో నియమించాలి అన్న నిర్ణయాన్ని తీసుకొని క్యాబినెట్లో చర్చించి క్యాబినెట్ ఆమోదం తర్వాత రాష్ట్రపతి దగ్గరికి పంపిస్తే రాష్ట్రపతి సదరు వ్యక్తిని ఆ స్థానంలో నియమించడం అంటూ జరుగుతుంది. అలాగే మన ఎయిర్ ఫోర్స్కి సంబంధించి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి మనకు ఒక కొత్త చీఫ్గా ఒక వ్యక్తి నియామకం జరగబోతుంది. ఆ వ్యక్తి ఎవరుంటే ఎయిర్ మార్షల్ విఆర్ చౌదరి. ప్రస్తుతం ఆ స్థానంలో ఉన్న భదౌరియా వారు సెప్టెంబర్ 30, 2021 రిటైర్ కాబోతున్నారు. వారి స్థానంలో వచ్చే వ్యక్తే ఎయిర్ మార్షల్ విఆర్ చౌదరి. దయచేసి ఈ పాయింట్ జ్ఞాపకం పెట్టుకోండి. అయితే ఈ విఆర్ చౌదరికి, ఎయిర్ మార్షల్ విఆర్ చౌదరి యొక్క విశిష్టత ఏమిటంటే వారు 1988లో భారత వాయుసేనలో వారు చేరడం జరిగింది. వారికి రకరకాల విమానాలు నడిపిన అనుభవం ఉంది. మొత్తంగా వారు 3800 గంటలు విమానం నడిపిన చరిత్ర వారిది. దాంట్లో MiG-21, MiG-23, MiG-29, సుఖాయ్ అటువంటి రకరకాల విమానాలు నడిపిన అనుభవం వారికి ఉంది. అలాగే గత సంవత్సరం అంటే 2020లో మనం ఒకవైపు ఈ కరోనాతో మనం కుస్తీ పడుతూ ఉంటే మన ప్రాంతమైన, మన భూభాగమైన లద్దాఖ్లో ఈ చైనా సైనికులు వచ్చి తిష్టవేసి మనకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు కలిగించారు. ఎంత ఇబ్బందికర పరిస్థితులు కల్పించినప్పటికీ వారిని సమర్థవంతంగా మనం ఒక నుంచి తిప్పికొట్టగలిగాం. దాంట్లో మా ఆర్మీతో పాటుగా ప్రముఖ పాత్ర పోషించింది ఎవరు అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఆ సమయంలో కూడా వీరు విఆర్ చౌదరి, ఎయిర్ మార్షల్ విఆర్ చౌదరి ప్రముఖ పాత్ర పోషించిన సందర్భాన్ని మనం ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకోవాలి. రైట్. సో జ్ఞాపకం పెట్టుకోండి, మనకు ఆర్మీ చీఫ్, ఎయిర్ ఫోర్స్ చీఫ్, అలాగే నేవీ చీఫ్ ముగ్గురు ఉంటారు. ముగ్గురిని కూడా రాష్ట్రపతి నియమిస్తారు. కాకపోతే ఈ ముగ్గురు ఎంపికలో కూడా ముఖ్య పాత్ర, ప్రముఖ పాత్ర వహించేది ఎవరు అంటే రక్షణ వ్యవహారాల శాఖ మంత్రి. అది ప్రస్తుతం మనకు రాజ్నాథ్ సింగ్ ఆ మంత్రిత్వ శాఖకు మంత్రిగా వ్యవహరిస్తున్నారు అన్న విషయం మనకు ఆల్రెడీ తెలిసిందే. అయితే ఒకసారి నియమించబడిన తర్వాత వారి పదవీ కాలం 3 సంవత్సరాలు ఉంటుంది, లేదా వారికి 62 సంవత్సరాల వయస్సు వచ్చేంత వరకు ఈ రెండిట్లో ఏది ముందు వస్తే అది. అలాగే ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి నూతనంగా నియమింపబడిన చీఫ్ ఎవరు అంటే ఆన్సర్ వచ్చేసి రైట్, ఎయిర్ మార్షల్ చౌదరి. దయచేసి ఈ పాయింట్ మీరు జ్ఞాపకం పెట్టుకోండి. అలాగే ఇప్పుడు ముఖ్యంగా ఉన్న ఛాలెంజ్ ఏంటంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్ ఒకసారి నేను చూపిస్తాను. వెరీ సూన్ ఇప్పుడు మనకు ఈ ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మీ కాకుండా మనకు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ కూడా ఒకటి ఉంది.
సో దానికి నాయకత్వం వహించేది అంటే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా ఉన్న వ్యక్తి ఎవరు అంటే జనరల్ బిపిన్ రావత్. ఈ పాయింట్స్ అన్నీ కూడా మనం ఇంతకుముందు మాట్లాడుకున్నవే. అయితే ఇప్పుడు వీరందరూ కలిసి అంటే మన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, అలాగే ఎయిర్ ఫోర్స్ చీఫ్, నేవీ చీఫ్, ఆర్మీ చీఫ్ వీరందరూ కలిసి కూడా ఈ థియేటర్ కమాండ్స్ అని ఏర్పాటు చేయబోతున్నారు. ఈ థియేటర్ కమాండ్స్ అంటే ఏమిటి అంటే భవిష్యత్తులో వచ్చే సమస్యలకు కానివ్వండి, భవిష్యత్తులో వచ్చే ఈ ఇబ్బందులు, వేరే దేశం నుంచి వచ్చే ఈ ఇబ్బందులు ఏమైనా ఉంటే వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి మన ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ యొక్క ఈ 3 దళాలను కలిపి మనం ఇంకా పటిష్టమైన వ్యవస్థ తయారు చేయడానికి చేసే ప్రణాళికనే ఈ థియేటర్ కమాండ్స్. కాబట్టి ఈ 3 చీఫ్స్, అలాగే మన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఈ 4 కూడా ఈ థియేటర్ కమాండ్స్ దాంట్లో ప్రముఖ పాత్ర వారు వహించబోతున్నారు. ఆ విషయాలన్నీ మనం తర్వాత క్లాసులో మనం చూద్దాం. ఫైన్. ఒకసారి నేను మీకు డాక్యుమెంట్ చూపిస్తాను. ఇప్పుడు మనకు కొత్తగా రాబోయే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎవరో మనం తెలుసుకున్నాం, రైట్? అలాగే మీకు 2 పాయింట్స్ ఆల్రెడీ చెప్పినవే ఒకసారి చూడండి. మన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఎవరు అంటే జనరల్ బిపిన్ రావత్. క్లియర్? సో వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ థియేటర్ కమాండ్స్ అనేవి మనం ఇప్పుడు రెడీ చేస్తున్నాం, రైట్? ఈ శత్రువుల్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఈ 3 ఫోర్సెస్ని కలిపి చక్కగా తయారు చేయబడేది డిఫెన్స్ థియేటర్ కమాండ్స్, రైట్? అలాగే ఇప్పుడు ప్రస్తుతం మనకు అంటే ఈరోజు మనకున్న ఎయిర్ ఫోర్స్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎవరు అంటే భదౌరియా అని చెప్పొచ్చు, ఆర్కేఎస్ భదౌరియా. కొత్తగా నియమింపబడిన వ్యక్తి ఎవరంటే ఎయిర్ మార్షల్ చౌదరి, విఆర్ చౌదరి. అలాగే జ్ఞాపకం పెట్టుకోండి, ప్రస్తుత ఆర్మీ చీఫ్ ఎవరు? ఎంఎం నరవానే, రైట్? అలాగే అంటే ప్రస్తుతం ఇది. సో వారు మారిపోయినప్పుడు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. అలాగే కరెంట్ నేవీ చీఫ్ ఎవరు అన్నప్పుడు అడ్మైరల్ కరంబీర్ సింగ్. సో మీకు ఇచ్చిన ఇన్ఫర్మేషను సెప్టెంబర్ 2021కి సంబంధించింది. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. ఒకవేళ ఆర్మీ చీఫ్ మారినప్పుడు, నేవీ చీఫ్ మారినప్పుడు మనం ఎప్పటికప్పుడు క్లాసుల ద్వారా అప్డేట్ మనం చేసుకుందాము. రైట్? సో మనం అతి త్వరలో ఆంధ్రప్రదేశ్ పునర్విభజీకరణ చట్టానికి సంబంధించి ప్రత్యేక క్లాసులు మనం చేపట్టబోతున్నాము. దానికి సంబంధించిన డీటెయిల్స్ మీకు అతి త్వరలో నేను మీకు చేయబోతున్నాను. అది చాలా ఇంపార్టెంట్ టాపిక్, చాలా క్లిష్టమైన టాపిక్ కూడా. అంటే దాన్ని ఏదో పైపైన చదవడం కాకుండా దాన్ని ఇన్డెప్త్గా చదవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అవన్నీ కూడా మన క్లాసుల ద్వారా మనం అతి త్వరలో చేయబోతున్నాము. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా అతి త్వరలో మీకు అందజేయబడతాయి. థ్యాంక్ యూ సో మచ్. టేక్ వెరీ గుడ్ కేర్.